నమస్తే, వెల్కమ్ టు ఆహార వీధిలో. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా మిమ్మల్ని అందరినీ ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేసింది మన ఆహార వీధిలో. తెలుగు రుచులు, తెలుగు సాంప్రదాయాలు, తెలుగుదనానికి ప్రతిబింబాలు. మరి అలాంటి తెలుగు రుచులను మన తెలుగు వాతావరణంలో ఆస్వాదిస్తే ఎంత బాగుంటుందో కదా. ఎస్, మరి అందుకే ఈరోజు మన ఆహార వీధిలో వెళ్ళబోతున్నాము మాదాపూర్ సైబర్ గేట్వే ఆపోజిట్లో ఉన్న తెలుగు నెస్ రెస్టారెంట్కి. సో ఇంకెందుకు ఆలస్యం, వాతావరణం అయితే చాలా బాగుంటుందంట. అక్కడ మొత్తం తెలుగుదనం ఉట్టిపడుతుందంట. సో నన్ను చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సో అక్కడికి వెళ్ళిపోయి తెలుగు రుచులను అలాగే తెలుగు వాతావరణాన్ని అన్నీ కూడా ఆస్వాదించేద్దాము. సో రైట్ నా నేనైతే ఐకే దగ్గర ఉన్నానండి. సో ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇంకెందుకు ఆలస్యం, రూట్ మ్యాప్ చూపించేస్తాను, నన్ను ఫాలో అయిపోండి. కమ్ ఆన్. మరి ఐకే నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాము, వెళ్ళిపోదాం రండి. రూట్ మ్యాప్ నుంచి చూపించేస్తాను. కమ్ ఆన్. సో చెప్పాను కదా, రైట్ నో నేనైతే ఐకియా దగ్గర ఉన్నాను. సో ఇది మనం ల్యాండ్ మార్క్ అని తీసుకొచ్చి ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ చేస్తాం అనమాట. చాలా ఈజీ రూట్ మ్యాప్ అండి. ఫుడ్ అయితే చాలా బాగుంటుందని విన్నాను నేను. అండ్ అంబియన్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, మొత్తం తెలుగుదనం ఉట్టిపడుతుందంట. సో వెళ్ళిపోదాము. అక్కడ చాలా రోజులైంది మన తెలుగు ఫుడ్ సరిగ్గా టేస్ట్ చేసి. ఫుల్గా అక్కడికి వెళ్ళి తినేద్దాం. ఏమేమి రుచులు ఉన్నాయి ఏంటి అన్నీ చూసేద్దాం మనం అక్కడికి వెళ్ళేసి. సో ఫుడ్డే కాదండి, రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయని విన్నాను. అండ్ ప్లేస్ కూడా మంచి సెంటర్లో ఉంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటుంది. హ్యాపీగా ఆకలితో ఉన్న వాళ్ళు వెళ్ళేసి తినేయచ్చు అనమాట. సో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకైతే సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు. తెలుగు నెస్ రెస్టారెంట్. తెలుగు నెస్ పేరులోనే తెలుగుగానే ఉట్టుపడుతుంది. సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎంత చెప్పినా తక్కువగానే అనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. అథెంటిక్ తెలుగు నెస్ రీజనల్ కుజైన్ రెస్టారెంట్. సో వచ్చేసాము. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదాము రండి. వావ్, ఫైనల్లీ వచ్చేసాం మన తెలుగు నెస్ రెస్టారెంట్ లోపలికి. వావ్, చాలా బాగుంది అంబియన్స్. చెప్పాను కదా, తెలుగుదనం ఉట్టిపడుతుంది. సో ఎక్కడ చూసినా పెయింటింగ్స్ అవి ఉన్నాయి. మొత్తం మన విలేజ్ కల్చర్ని బాగా గుర్తు చేస్తుంది. సీటింగ్ అయితే చెప్పక్కర్లేదు, ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. సో ఒకసారి నేను కూడా అలా అంబియన్స్ని ఎంజాయ్ చేస్తాను. సో మీరు కూడా అలా చూసి ఎంజాయ్ చేసేయండి.
స్టార్టర్స్ అయితే చూస్తారు కదండి, చాలా చాలా బాగుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మరి మనం టేస్టింగ్ సెగ్మెంట్లో కూడా వెళ్ళిపోదాం. వచ్చేసింది మీ నా ఫేవరెట్ సెగ్మెంట్, టేస్టింగ్ సెగ్మెంట్. వావ్, చూసారు కదా మొత్తం మంది రెసిపీస్తో నా టేబుల్ మొత్తం నిండిపోయింది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. సో ఆల్రెడీ మెనూ చెప్తున్నప్పుడే ఎప్పుడెప్పుడు తినాలని చాలా ఈగర్గా వెయిట్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసింది ఆ టైం, మరి ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే వెజ్ స్టార్టర్స్తో స్టార్ట్ చేద్దాం. ఎస్, సో మంచి కలర్ఫుల్గా చూసారా, డిఫరెంట్గా ఉంది కదా స్టార్టర్. అండ్ ఇది కారపొడి పైనాపిల్ అంట. వావ్, నేమే చాలా డిఫరెంట్గా ఉంది, కారపొడి పైనాపిల్. సో స్టార్టర్స్లోనే డిఫరెంట్ స్టార్టర్ అని చెప్పచ్చు. అంటే నాన్ వెజ్ తినకుండా వెజ్ లైక్ చేసే వాళ్ళకి ది బెస్ట్ స్టార్టర్ అనమాట. సో చూద్దాం. సో గార్నిషింగ్గా చూసారు కదా, సో పైనాపిల్ కాబట్టి సో దాంతో అండ్ ఆనియన్స్తో లెమన్తో అలా గార్నిష్ చేశారు. చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది. సో టేస్ట్ అయితే చేసేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. మంచి స్పైసీగా ఉంది. సో కొంచెం తీయగా స్పైసీగా. వావ్, టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. నో వర్డ్స్, చాలా టేస్టీగా ఉంది. సో నెక్స్ట్ స్టార్టర్లోకి ఎంటర్ అయిపోదాము. ఇక్కడ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో నెక్స్ట్ కూడా పుట్టగొడుగులు చీకులు అంట, పుట్టగొడుగులు చీకులు. సో మెయిన్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మనకి గార్నిషింగ్ గురించి చెప్పాలి. వావ్, చూసారా, గార్నిషింగే అదిరిపోయింది. అసలు డిస్టర్బ్ చేయాలనిపించట్లేదు, అంత బాగుంది. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. జనరల్గా తెలుగు ఫుడ్ అంటేనే చాలా స్పైసీగా ఉంటుంది. సో చాలా స్పైసీగా ఉంది అండ్ అట్ ది సేమ్ టైం చాలా చాలా టేస్టీగా ఉంది. వెరీ వెరీ టేస్టీ. సో వెజ్ స్టార్టర్స్ అయితే టేస్ట్ చేస్తాము. ఇప్పుడు నాన్ వెజ్లోకి ఎంటర్ అయిపోదాము. నిమ్మకాయ చేప సీకులు. సో పేర్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ కూడా. సో ఫిష్ సీకులు అని చెప్పచ్చు దీని నేమ్ మనం, అంటే నిమ్మకాయ చేప సీకులు. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది, ప్రతిదానికి గార్నిషింగ్ అయితే అదిరిపోయింది. సో లెట్స్ టేస్ట్ ఇట్. లెమన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండ్ జింజర్ గార్లిక్ రెండు కూడా. అంటే మనకి జింజర్ గార్లిక్ అలాగే లెమన్ మూడు మనకి మ్యారినేట్ చేసి ఫిష్ని మూడిట్లో మ్యారినేట్ చేసి ఇచ్చారనమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంది. జనరల్గానే ఫిష్ చాలా తొందరగా మనకి బాయిల్ అయిపోతుంది. సో దాంట్లో కొంచెం మ్యారినేట్ చేశారు. సో కుక్ చేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంది, మంచి జ్యూసీగా. సో మనకి స్పైస్ కూడా లేవు కాబట్టి హ్యాపీగా లాగించవచ్చు, ప్లేట్ మొత్తం తినేయచ్చండి. సో స్టార్టర్ అయితే చాలా టేస్టీగా ఉంది. సో ఎప్పుడు మనం చికెన్ అవన్నీ తింటూ ఉంటాం కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఫిష్ సీకులు. సో ఇది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. మిరియాల కోడి వేపుడు. సో ఇది కూడా మంచిగా అరిటాకుల్లో అలా మనకి గార్నిష్ చేసి ఇచ్చారు లెమన్ అండ్ ఆనియన్స్తో. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మిరియాల కోడి వేపుడు. పేరుకి తగ్గట్టుగానే మిరియాల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండ్ జీరాస్ కూడా బాగా యాడ్ చేశారు. సో మంచి స్పైసీ డిష్ అండి ఇది. వావ్, అన్నీ కూడా చాలా స్పైసీగా ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి, స్పైసీ లవర్స్కి అయితే ది బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. సో వచ్చేసేయండి, టేస్ట్ చేసేయండి. స్టార్టర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, అన్నీ కూడా అది ఇది అని లేదు, వెజ్ నాన్ వెజ్ రెండు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. టేస్ట్ అయితే అల్టిమేట్. సో ఇప్పటివరకు స్టార్టర్స్ చూసేసాము, మరి మెయిన్ కోర్స్లోకి ఎంటర్ అయిపోయాం కదా. సో ఇప్పుడు కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ మనం టేస్ట్ చేయబోతున్నాము. నాకు తెలిసి మీరు ఎప్పుడు వినుండరు, ఎందుకంటే నేను కూడా వినలేదు. చికెన్ బొబ్బట్లు. సో మనం జనరల్గా ఏ పండుగ వచ్చినా సరే మనం బొబ్బట్లు చేసుకుంటుంటాము స్వీట్, కానీ నాన్ వెజ్ బొబ్బట్లు ఏంటి చెప్పినప్పుడే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం, ఎప్పుడెప్పుడు తిందామని చాలా ఈగర్గా వెయిట్ చేశాను నేను. సో నవ్ ఇట్స్ టైమ్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేద్దాం. దీంతో మనకి చికెన్ గ్రేవీ కూడా ఇచ్చారు. సో దాంతో టేస్ట్ చేద్దాం. నార్మల్గానే చాలా టేస్టీగా ఉంది. సో చికెన్ గ్రేవీతో ఎలా ఉంటుందో చూద్దాం. నాకు తెలిసి బొబ్బట్లు అంటే ఈసారి నుంచి నాకైతే నాన్ వెజ్ లైక్ చేసే వాళ్ళకి ఇవే గుర్తొస్తాయి, అంత టేస్టీగా ఉంది. సో అది అస్సలు మిస్ అవ్వకండి, చాలా చాలా బాగున్నాయి. సో బొబ్బట్లు అన్నగా తర్వాత మరి మన స్వీట్ బొబ్బట్లు టేస్ట్ చేయకపోతే ఇలాగా, అవే కదా మనకి ఫేమస్. ఎస్, సో అవి టేస్ట్ చేసేద్దాం.
బెల్లం శనగపప్పు ఆ రెండు నెయ్యి బాగా వేశారు. చాలా చాలా టేస్టీగా ఉందండి. సో తప్పకుండా వచ్చేసేయండి, ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ రెసిపీ మన కోసం వెయిట్ చేస్తుంది, అదే పందెం కోడి కూర. యా, పందెం కోడి. సో పందెం కోడి కూర తింటే ఆ టేస్టే వేరు అసలు. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. అండ్ ఇది మనకి ఇక్కడ భీమవరం నుంచి వచ్చిందండి. జనరల్గానే కోడి కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అందులోనే పందెం కూర అంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇదైతే అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. చెప్పాను కదా భీమవరం నుంచి తెప్పించారంటే ఇది. పందెం కాసుకోండి, ఈ పందెం కోడి కూర కోసం తప్పకుండా పడిపోతారు, అంత టేస్టీగా ఉంది. అల్టిమేట్ అసలు, వావ్. సో మంచి ప్లేట్, అబ్బా మన సైజ్కి ఏమాత్రం మ్యాచ్ కాదు ఇది. అమరావతి చికెన్ బిర్యానీ. సో చూసారు కదా, అసలు ప్లేటింగే అదిరిపోయింది. ఇది చూస్తుంటే నాకు అసలు బిర్యానీ కన్నా పిజ్జా గుర్తొస్తుంది, ఎందుకంటే మొత్తం అన్నీ మనకు అలా పేరుస్తారు కదా, అలాగా ఆమ్లెట్, దానిపైన ఆనియన్స్, టొమాటోస్ అన్నిటితో గార్నిష్ చేశారు. సో పిజ్జా బిర్యానీ అంటే బాగుంటుందేమో దీన్ని. సో మీరైతే మర్చిపోకండి, అమరావతి చికెన్ బిర్యానీ దీని పేరు. సో తప్పకుండా వచ్చి ట్రై చేసేయండి, మంచి టెంప్టింగ్గా ఉంది చూడడానికే. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. జనరల్గా బిర్యానీ కొంచెం స్పైసీగా ఉంటుంది అండ్ మసాలాస్ అవి ఉంటాయి, దీంట్లో ట్యాంగీ ఫ్లేవర్ తెలుస్తుంది. సో అమరావతి బిర్యానీ అంటే దాంట్లో ఏం స్పైసెస్ మిక్స్ చేస్తారు ఏంటో మనకైతే తెలియదు, ఎందుకంటే కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి కదా. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, లైట్గా పుల్లగా తెలుస్తుంది ఏదో. మంచి కాజూస్ అవన్నీ యాడ్ చేశారు. మటన్ గారే, చికెన్ గారే, అలాగే అలసంద గారె. సో నార్మల్గా మనం మినప్పిండితో తింటూ ఉంటాము గారెలు, బట్ అవి ఎప్పుడు కామన్నే. సో రొటీన్కి భిన్నంగా ఇక్కడ మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గారెలు దొరుకుతున్నాయి. సో అవి టేస్ట్ చేసేద్దాము. సో వీటి మీద ఇప్పుడు మనం అటాక్ చేసేద్దాము. ఫస్ట్ అయితే మనం అలసంద గారె తిందాం. చాలా భిన్నంగా ఉంది. అండ్ దట్టు క్యాబేజ్ చట్నీ. జనరల్గా మనం వీటితో ఏం తింటాము, కొబ్బరి చట్నీ అలాంటివి తింటుంటాము. సో ఇక్కడ డిఫరెంట్గా మనకి క్యాబేజ్ చట్నీ అలాగే జింజర్ చట్నీ ఇచ్చారు. సో చికెన్ గారె తిందాం ఎలా ఉందో. సో చికెన్ గారె అంటే మనకి దీంట్లో మనకి స్టఫ్ చేసి ఇచ్చారు చూసారా. సో చికెన్ స్టఫ్ చేశారు అండ్ దీంతోపాటు మనకి చికెన్ గ్రేవీ కూడా ఇచ్చారు. సో దాంతో ట్రై చేద్దాం ఎలా ఉందో. చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పటివరకు నేను తినలేదండి గారెల్లో. నార్మల్ గారెలు తిన్నాను కానీ ఈ కైండ్ ఆఫ్ గారెలు ఎప్పుడు తినలేదు. చికెన్ గారె తిని అండ్ మటన్ గారె తిన్నాం. దీంట్లో కూడా మనకి స్టఫ్ చేశారు మటన్. దీనికి కాంబినేషన్ పందెం కోడి కూర. మామూలుగా తింటేనే అదిరిపోయింది, ఇంకా కర్రీతో అయితే చెప్పక్కర్లేదు. పీక్స్ చాలా చాలా బాగుంది. మొత్తం అన్ని మసాలాస్ అన్నీ తెలుస్తున్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి. అంటే నార్మల్ గారెలు తినేవాళ్ళు మినప్పిండితో తినే గారెలు వేరు, ఇవి వేరండి. సో ఈ 3 వెరైటీస్ కాకుండా మనకి ఇంకా చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి. సో అవన్నీ ట్రై చేయండి. సో డిజర్ట్లో కూడా మనకి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డిజర్ట్ ఉంది. కొర్రల పాయసం. సో అన్నీ కూడా మంచి హెల్త్ కాన్షియస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మొత్తం అన్నీ. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. కొర్రలు ఎంత టేస్టీగా ఉంటుందని చెప్పేసి అనిపిస్తుంది నాకు. నేనైతే ఇప్పటి నుంచి అన్ని కొర్రలతోనే తినాలని డిసైడ్ అయిపోయాను, అంత టేస్టీగా ఉంది. స్వీట్ కూడా అదిరిపోయింది. స్పైసీ లస్సీ. జనరల్గా లస్సీలో అంటే మనకి స్వీట్ అలాగే కర్డ్ ఇవన్నీ యాడ్ చేస్తారు, బట్ దీంట్లోని బూత్ జలోపియా అని ఒక మిర్చి యాడ్ చేస్తారు. సో ఇంతే ఉంటుంది, బట్ తిన్నామంటే ఇంత మండుద్ది అనమాట. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. స్వీట్ లస్సీ అయితే నేను చాలాసార్లు తాగాను, బట్ స్పైసీ లస్సీ ఫస్ట్ టైం తాగటము. ఎలా ఉందంటే అసలు వెరైటీ ఆఫ్ అసలు చెప్పడానికి రావట్లేదు. తాగుతుంటే అలా నెమ్మదిగా అలా గొంతులోకి ఏదో ఒక స్పైసీగా మంచి ఘాటుగా ఏదో వెళ్తున్నట్టుంది. సో డిఫరెంట్గా ఉంది. నాకు తెలిసి కోల్డ్ అవి చేసిన వాళ్ళకి తాగితే కనుక అలా తగ్గిపోద్ది అనమాట, అంత టేస్టీగా ఉంది. సో మీరు ట్రై చేయండి తప్పకుండా స్పైసీ లస్సీ. సో మొత్తం అన్ని వెరైటీస్ నేనైతే టేస్ట్ చేస్తాను, చాలా చాలా బాగున్నాయి. వచ్చేసేయండి మీరు కూడా.
సో చూసారు కదండి, ఫుడ్ అయితే టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుంది. అండ్ మీకు ఆల్రెడీ నేను ప్రామిస్ చేసినట్టుగానే మరి ఇంత మంచి టేస్టీ రెసిపీస్ని మనకి ప్రిపేర్ చేసిన చెఫ్తో మాట్లాడాలని చెప్పాను కదా. మరి షెఫ్ ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేసి ఇన్ని రెసిపీస్ ఎలా చేశారు ఏంటి అన్ని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్, మీ పేరు? శ్రీనివాస్ గారు. సో ఫుడ్ అయితే అసలు చెప్పక్కర్లేదండి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి కూడా. స్టార్టర్స్ దగ్గర నుంచి డిజర్ట్స్ వరకు కూడా నేను అలా పడిపోయాను తినేసి, అంత బాగుంది. ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉన్నాయి అన్నీ కూడా. అండ్ ఫస్ట్ అయితే చెప్పండి, అసలు రాగానే నేను షాక్ అయ్యాను. అసలు వావ్, ప్లేస్ చాలా బాగుంది. ఏంటి అసలు అంబియన్స్ థీమ్ గురించి చెప్పండి. ఈ థీమ్ యాక్చువల్గా ఏంటంటే మొత్తం మనం తెలుగునేస్ అండి, తెలుగు ఫుడ్. మనం తెలుగు ఫుడ్ అని పెట్టుకున్నాం, అందుకే నేమ్ గిట్ట మేము రెస్టారెంట్కి తెలుగునేస్, అథెంటిక్ తెలుగునేస్, తెలుగు ఫుడ్. అంటే మేము ఆలోచించింది ఏంటంటే, నేను ఇంకా సార్ శ్రీకాంత్ గారు కలిసి ఒక 3-4 months బాగా థింక్ చేసినాం. ఎందుకంటే ఫుడ్ ఎక్కడే దొరుకుతుంది, ఏ రెస్టారెంట్ పోయినా తెలుగు ఫుడ్ అని పెడతా ఉంటారు. తెలుగు ఫుడ్లో కామన్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. తెలుగు ఫుడ్లో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి డిఫరెంట్ ఐటెం మా దగ్గర ఏదైనా ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు కొర్రలతో డిఫరెంట్గా చేస్తున్నాం, వడలు డిఫరెంట్గా చేస్తున్నాం. రాగి ముద్ద ఎక్కడైనా కామన్, మేము రాగి డిఫరెంట్, రాగి అన్నం రాగితో డిఫరెంట్గా చేస్తున్నాం. రాగి కానీ, కొర్రన్నం కానీ, వడలు కానీ. ఇంకోటి పూర్ణాలు అంటే మీరు ఎక్కడ వినొచ్చు. పూర్ణాలు అంటే మామూలుగా స్వీట్, కానీ మేము స్వీట్ కదా, దాంట్లో నాన్ వెజ్ చేస్తాం. నాన్ వెజ్ పూర్ణాలు, చికెన్ అండ్ మటన్. ఫిష్ ఎవరైనా గెస్ట్ ఫిష్ అని అడిగినా కానీ ఫిష్ గిట్ ఇచ్చేస్తాం, నో ప్రాబ్లం. ఫిష్ ప్రాన్స్ రెడీ చేస్తాం మేము. యాక్చువల్లీ మేము ఆలోచించింది ఏంటంటే, ప్రతి రెస్టారెంట్లో ఫుడ్ దొరుకుతుంది, ఏదైనా కామన్ రెగ్యులర్ దొరుకుతుంది. కొంచెం మనం తెలుగు పేరు పెడతాం, తెలుగు ఫుడ్ తయారు చేయం. తెలుగులోనే తెలుగు ఫుడ్డే మన ఇంట్లోనే మనం చేసుకునే ఫీలింగ్తోనే ఉండాలి. దానిలో కొంచెం డిఫరెంట్ అని చెప్పి తెలుగు ఫుడ్ మేము తయారు చేస్తున్నాం. ఇక్కడ స్పెషల్ మా దగ్గర ఏదైనా స్పెషల్ ఉంది. నేను తినే తగ్గించి మొత్తం అన్ని కూడా స్పెషల్ గానే అనిపించింది. అండ్ కొర్రలు కూడా, జనరల్ గా కొర్రలు, బిర్యానీ అని అలాంటివి తిన్నాను. సో కొర్రలలో మనకి డిజర్ట్ కూడా ఉంది. స్వీట్ ఉంది అండ్ హాట్ లో చికెన్ ఉంది, మటన్ ఉంది, వెజ్ ఉంది కొర్రల్లో గట్ట. ఇంకోటి ముద్దపప్పు రైస్, ముద్దపప్పు అన్నం అని అందరికి తెలుసు. ముద్దపప్పు తెలుసు. దీంట్లో ముద్దపప్పు చికెన్, ముద్దపప్పు కోడి అన్నం, ముద్దపప్పు మటన్ అన్నం. అట్లా కొంచెం ఏదైనా డిఫరెంట్గా చేద్దామని చెప్పి మొత్తం అందులో మళ్ళీ తెలుగునేస్ మేము పేరు పెట్టడం తెలుగునేస్ అనుకుంటాం. తెలుగు ఫుడ్, మన ఫుడ్ డిఫరెంట్గా ఉండాలని ప్లాన్ చేస్తున్నాం. ప్లాన్ చేసి పెట్టామండి. ప్రతిదీ మనకి ఇక్కడ దొరికే ఐటమ్స్ దొరకవు, ఎందుకంటే రాగి సంకటి అన్నిటి దగ్గర దొరుకుతుంది, కానీ ఇక్కడ డిఫరెంట్ గా చేస్తున్నారు. అండ్ బొబ్బట్లు, మనం స్వీట్స్ తింటూ ఉంటాము, కానీ బొబ్బట్లోనే చికెన్ అలాగే మటన్. సో ఈ థాట్ ఎలా వచ్చింది అసలు మీకు? థాట్ అంటే యాక్చువల్లీ మేము రెస్టారెంట్ ఫీల్డ్లో నేను వికాస్ సార్ గారు చాలా రోజులు నుంచి 12-15 years నుంచి మాకు అనుభవం ఉంది. మనకు అన్ని వేరే కాంటినెంటల్లో ఐడియాలో ఏదైనా ఉంది, కానీ ప్రతి ఒక్కటి ఎక్కడ నుంచి ఇప్పుడు కాంటినెంటల్ ఐటమ్ మనం చేస్తున్నాం. కాంటినెంటల్ ఏదైనా మనం ఇప్పుడు పాస్తాలు అవన్నీ మనకి కావు ఫుడ్, ఎక్కడ ఫుడ్ మనం తింటున్నాం. మనం గిట్ట కొంత కొత్తగా లాంచ్ చేసి మన ఫుడ్ గిట్ట బయట వేరే విదేశాల్లో గిట్ట వెళ్ళిపోవాలి, అక్కడికి ట్రై చేయాలి మన ఫుడ్. అట్లా ఒక చిన్న థాట్తో, ఒక థీమ్తో తయారు చేసినాం ఫుడ్. తయారు చేసి పెడుతున్నాం. నో ప్రాబ్లం. ఫీడ్బ్యాక్ ఆల్రెడీ మాది లాంచ్ అయ్యి 1 week అయిపోయింది. 1 week 12 days అవుతుంది. ఎలా ఉంది ఫీడ్బ్యాక్? అయితే చాలా సూపర్గా ఉంది. మెయిన్ వచ్చేసి మాది మా మటన్, రాగి మటన్ ఉంది, చాలా నేమ్ వచ్చింది. ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఇప్పుడే 1 week 15 days లో. నిజం, చాలా బాగుంది. ఇంకోటి ఇది స్పెషల్, ఇది అడుగుతున్నారు, బొబ్బట్లు అడుగుతున్నారు. మటన్ బొబ్బట్లు అంటే ఏందో అసలు కొత్తగా మటన్ బొబ్బట్లు ఏంది అని అడుగుతారు. చాలా హ్యాపీ, ప్రతి ఒక్కరు హ్యాపీ. ఇంకోటి గీ రైస్, పందెం కోడి ఒక డిఫరెంట్. సో దట్ అది కూడా భీమవరం నుంచి తెప్పించి అక్కడ నుంచి తెప్పించి ఇక్కడ పందెం కోడి, మేము ఇక్కడ పందెం కోడి స్పెషల్గా పెట్టాం. అదొకటి చాలా బాగుంది. ఫీడ్బ్యాక్ చాలా బాగా నడుస్తుంది. మటన్ సంకటి, చికెన్ సంకటి అది చాలా బాగుంది. ముద్దపప్పు గీ రైస్ అంటే మీరు ట్రై చేసి మీకు అట్లా బాగానే ఉంది. అది కొత్తగా ఆలోచన డిఫరెంట్గా ఆలోచన పెడుతున్నాం. సో జనరల్ గా ఈ ఏరియాలో అంటే మనకి చాలా మంది పాష్ ఏరియా కాబట్టి పిజ్జాస్, బర్గర్స్ అవి ఎక్కువ తినేస్తూ ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ తినాలి అనుకుంటే మాత్రం ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడికే రావాల్సిందే. చుట్టుపక్కల కాదండి, మన హోల్ హైదరాబాద్ మొత్తం ఎక్కడ లేదు, ఇక్కడికే రావాలి. మన దగ్గర స్పెషల్ ఇక్కడికే రావాలి. సో ఇటువంటి ఫుడ్ తినాలంటే మన తెలుగునెస్కే రావాలి. తెలుగు ఫుడ్ అంటే ప్యూర్గా తెలుగు ఫుడ్, సేమ్ అమ్మ చేతి వంట తిన్నట్టే ఉంటుందండి మా దగ్గర. అమ్మ చేతి వంట తినాలంటే మన తెలుగునెస్కి రావాల్సిందే, ఇంకా అంతకుమించి వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. అందుకే అమ్మ చేతి వంట అని చెప్పి అట్లా ఈ మనకు గారెలు, మటన్ గారెలు, చికెన్ గారెలు ఇవి ఉన్నాయి స్పెషల్. ఒక షెఫ్ను మేము అక్కడ రాజమండ్రి నుంచి తిప్పించాము. ఆమెతో ఉంటే ఒక 2 minutes మాట్లాడండి, ఎట్లా స్పెషల్ అని. వాళ్ళ ఇంట్లో స్పెషల్ అంటది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళంట.
ఆ స్పెషల్ గారెలు పెట్టిందండి ఒకసారి మాట్లాడండి. ఓకే, పిలిపించండి. హలో అండి, మీ పేరు? మణి. మనీ. సో గారెలు తిన్నానండి నేను, 3 వెరైటీస్ తిన్నాను, చికెన్, మటన్, అలాగే అలసంద, 3 కూడా చాలా చాలా బాగున్నాయి. శ్రీనివాస్ గారు చెప్పారు రాజమండ్రి నుంచి తీసుకొచ్చాము అని చెప్పేసి. ఎక్కడ మీ అమ్మమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారా మీరు అవి? మా అమ్మగారి దగ్గర మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్నారు. మా అమ్మగారు కూడా చెఫే, ఆవిడ నుంచి నేను నేర్చుకున్నాను. ఓకే, చిన్నతనం ఇంచుమించు 12 సంవత్సరాల వయసు అప్పటి నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. అవునా? ఓకే ఓకే. సో అంటే గారెలు ఒకటే స్పెషల్ గా చేస్తారు, ఇంకేమైనా వెరైటీ? ఇంకా వెరైటీ గెస్ట్ రిక్వెస్ట్ని బట్టి. సో దీంట్లో మీరు స్పెషల్ అనమాట, గారెల్లో స్పెషల్. సో ఈ 3 వెరైటీస్ కాకుండా ఇంకా వెరైటీస్ చేస్తారా ఏమన్నా? ఇంకా వెరైటీస్ అంటే థాలీ ఐటమ్ అంతా నేనే చేస్తాను, వెజ్ నాన్ వెజ్ కూడా. అలాగే కాకినాడ రొయ్యల పులావ్. కాకినాడ రొయ్యల పులావ్. ఓకే. నెల్లూరు పులావ్, కాకినాడ రొయ్యల పులావ్, నెల్లూరు చేపల పులుసు, ఇవన్నీ నేనే చేస్తాను. అన్నీ మీరే చేస్తారన్నమాట. హోమ్ స్టైల్, ఏమి ఫార్మల్స్ ఏమి కలపకుండా హోమ్ స్టైల్లో మరి ఇంట్లో నేచురల్గా ఎలా చేసుకుంటాం అలాగే చేస్తాం. ఏమి పౌడర్లు కూడా బయట కొనం, సొంతంగా నేనే తయారు చేస్తాను. ఓకే. సో బయట ఏమి ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేయకుండా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అవే యాడ్ చేస్తారంటే అందుకోసమే మొత్తం అంతా కూడా మనం ఇంట్లో చేసుకున్నట్టు ఎలా ఉంది అలాగే ఉన్నాయి టేస్ట్ అన్ని కూడా. పికిల్స్ కూడా నేనే పెడతాను. పికిల్స్ కూడా పెడతారు? నేనే పెడతాను. సో ఇక్కడ సెక్షన్ ఉందా, పికిల్ సెక్షన్ ఏమన్నా? ఇంకా 2 monthsలో స్టార్ట్ చేస్తాం. పికిల్స్ వెజ్ నాన్ వెజ్, ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు, ఆవకాయ కాడి నుంచి నాన్ వెజ్ ఆవకాయ వరకు అన్ని రకాల పిక్కలు పెడతాను మొత్తం, వెజ్ నాన్ వెజ్. అవి కూడా మీరే? అవి కూడా నేను ప్రిపేర్ చేస్తాను. పౌడర్లు వచ్చి ఇంచుమించు ఒక 15 రకాల పౌడర్లు తయారు చేస్తాను. ఓకే. సో విన్నారు కదండి, ఫుడ్డే కాదు, ఒక్క 1.5-2 months మనకి పికిల్స్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తారంట. అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు కదా, అమ్మమ్మ వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు. ఆవకాయ దగ్గర నుంచి అంటే వెజ్ దగ్గర నుంచి నాన్ వెజ్ పికిల్స్ వరకు అన్నీ రెడీ చేస్తారంట ఇక్కడ. అండ్ పొడులు కూడా, కారపొడులు అని ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ పొడులు మనకి ప్రిపేర్ చేస్తుంటారు. సో అవి కూడా స్టార్ట్ చేస్తారంట. సో ఏమాత్రం లేట్ చేయకండి, 2 monthsలో అవి కూడా వచ్చేస్తాయి. సో ఫుడ్డే కాకుండా అవి కూడా ఎంజాయ్ చేసేయండి వచ్చేసి. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇదండి ఇవాళ మన ఆహార వీధిలో, చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. సో నేనైతే తెలుగు నెస్ రెస్టారెంట్లో చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఇంటి ఫుడ్ తిన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో మీరు కూడా వచ్చేసేయండి. ఇంకొకసారి అయితే అడ్రస్ చెప్పేస్తున్నాను, మాదాపూర్ ఆపోజిట్ సైబర్ గేట్ వే. సో వచ్చేసేయండి, తెలుగు నెస్ అస్సలు మిస్ అవ్వద్దు. మొత్తం అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట. సో నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి రెస్టారెంట్తో మంచి ఫుడ్తో మేము ముందుంటాను. అంటిల్ దాన్ దిస్ ఈజ్ అశ్విని సైనింగ్ ఆఫ్. బాయ్.